రాజంపేట నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రి వర్యులు నారా లోకేష్ కి రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజుకి సహకరించిన కూటమి నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన గన్నే సుబ్బా నరసయ్య నాయుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగిందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి రాజంపేట నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ గన్నే సుబ్బా నరసయ్య నాయుడు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా రాజంపేట తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్గా మనం ప్రపోజ్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన పార్టీ నేతలకి, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గతంలో పార్టీ కోసం నియమ నిబంధనలతో పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది అనడానికి ఒక నిదర్శనం అని ఈ ప్రాంత ప్రజలందరూ పార్టీ కేడర్లను మాట్లాడుకున్నారు. కారణం, నిజాయితీగా పనిచేస్తే పార్టీ గుర్తిస్తుంది. ఉదాహరణకి మేము పార్టీ గతంలో రాక్షస పాలనలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ అక్రమాలకు ఎదుర్కొంటూ వారి దౌర్జన్యాలను ఎండగడుతూ ప్రతి విషయంలో ముందుండి పార్టీ చేపట్టినటువంటి ఇదేమి కర్మ కావచ్చు, సైకో పౌరులు సైకిల్ రావాలి కావచ్చు, విజయం గెలవాలి కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని ఎదుర్కొంటూ మంచి కూటమి ప్రభుత్వం పాలన రావాలని మేము చేసినటువంటి కృషి ఫలించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తించి మాకు రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మమ్మల్ని నియమితులు చేశారు. చేసిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని పథకాలు అమలు చేస్తూ వచ్చింది. తల్లికి వందనం కావచ్చు, శ్రీశక్తి ఉచిత బస్సు, ఇదే విధంగా రైతుకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిజాయితీగా పనిచేస్తే ఏ రోజైనా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలందరూ ఆహర్నిశలు కష్టపడి పనిచేసేందుకు ఫలితం దక్కిందని ఎక్కడ ఏ మారుమూలకి వెళ్ళినా తెలుస్తోంది. కానీ మా పరిస్థితుల వల్ల ఇక్కడ రాజంపేట నియోజకవర్గం ఓడిపోవడం మా దురదృష్టకరం. అదేవిధంగా మాకున్నటువంటి బాధ్యతని ఏ కార్యకర్త కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ మేము ఇక్కడ ఒక ఆఫీస్ని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఆఫీసే కాకుండా పర్సనల్ ఆఫీస్లో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో సహకరిస్తూ మా వంతు సహకారం ఎల్లవేళ ప్రజలకు అందించడానికి ఇలాంటి అనుకూలమైన ప్రదేశంలో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాము. మాకు సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టుతున్నటువంటి ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరియు అధిష్టాన పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాం. కారణం, మమ్మల్ని గుర్తించి బాధ్యత మాకు అప్పచెప్పినందుకు నిజాయితీగా పనిచేస్తూ ప్రజల సంక్షేమమే
ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వారికి మా వంతు సహకారం మేము అందించే విధంగా పనిచేసే అవకాశం మాకు కల్పించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరియు మా రాష్ట్ర భవిష్యత్తు యువ నాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువకుల పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మెగా డిఎస్సీని కూడా అమలు చేశారు. అదేవిధంగా ఆ పాదయాత్రలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా లోకేష్ గారు తీసుకున్న పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు అన్ని పరిష్కారం చేసుకుంటూ ఆ రోజు ఎక్కడైతే ఒక సంకల్పంతో కార్యక్రమాలు చేస్తాను నేను 11 పోయినటువంటి ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆయన చేసినటువంటి పాదయాత్ర సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు కూడా సంతకం చేస్తూ వాటిని అమలుపరుస్తూ వస్తున్నాడు. కనుక ఈ పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీని అంచెలంచెలుగా జాతీయ పార్టీ దాకా ఎదిగి ఎన్నడూ లేని విధంగా ఊహించిన విధంగా ఇంత విజయాలు చేపట్టడం ఆ మహానుభావుడిని మరొకసారి స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన ఆ పార్టీలో మేము మమ్మల్ని గుర్తించడం మాకెంత ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై పవన్ కళ్యాణ్.